సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ హర్షద్ నెంబర్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ లో ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ హర్షద్ నెంబరా కాదా అని తెలుసుకోవాలి. సో దానికన్నా ముందు మనము హర్షద్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో హర్షద్ నెంబర్ అంటే డివిజిబుల్ బై ఇట్స్ సమ్. అంటే మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ కి సమ్ చేసి అది డివిజిబుల్ అవ్వాలి. సో డివిజిబుల్ అంటే ఏంటి? ఈక్వల్ టు జీరో అవ్వాలి. రిమైండర్ వచ్చేసి మనకి జీరో అవ్వాలి. ఒక నెంబర్ తీసుకుందాము. సో ఐఎమ్ టేకింగ్ 24. సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? సమ్ చేయాలి, ఆ తర్వాత డివిజిబుల్ చేయాలి. సో సమ్ ఈక్వల్ టు 2 + 4. నెక్స్ట్ 2 + 4 6. మనకు సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఈ సమ్ వాల్యూ డివిజిబుల్ అవ్వాలి. సో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏంటి? మనకు రిమైండర్ జీరో రావాలా? 24/6 ఈక్వల్ టు 0. 6 4 24 మనకు డివిజిబుల్ అవుతుంది. సో ఇది మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము? డివిజిబుల్ అంటే ఏదైతే ఎన్ వాల్యూ ఉందో ఆ ఎన్ వాల్యూని సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత డివిజిబులా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హర్షద్ నెంబర్. సో దీని ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకున్నాం, లైక్ వచ్చేసి పారామీటర్స్ ఏమేమి అవన్నీ. సో n ఈక్వల్ టు 24. ఇనిషియల్ గా మనము సమ్ వాల్యూ వచ్చేసి 0 కన్స్ట్రక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే వైల్ కండిషన్ తీసుకుంటామో అప్పుడు మనము n greater than 0 కన్సిడర్ చేస్తాం కదా. సో అక్కడ n వాల్యూ లాస్ట్ కి 0 అవుతుంది. సో అలా కాకుండా ముందే మనము n వాల్యూ అనేది టెంప్ లో స్టోర్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనము ఈ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఎన్ బై సమ్ చేస్తున్నాం, అంటే లాస్ట్ కి మనము ఎన్ వాల్యూ యూస్ చేయాలి. సో టెంప్ ఈక్వల్ టు ఎన్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైల్ లో మనం కండిషన్ చెక్ చేస్తాము, n greater than 0. నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో 24. సో 24 అట్ ఏ టైం మనం తీసుకోలేం కదా. ఫస్ట్ ఒక వాల్యూ, తర్వాత ఒక వాల్యూ, ఆ తర్వాత మనం సమ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనము అలా తీసుకోవాలంటే ఏం చేస్తున్నాము? మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాము. n mod 10. నెక్స్ట్ ఏంటి? ఆ వచ్చిన ఆర్ వాల్యూ మనము సమ్ చేయాలి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. నెక్స్ట్ ఏదైతే మనం వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో 4 వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనము ఈ వాల్యూ అనేది డిలీట్ చేయాలి కదా. సో n=n/10. సో n=n/10. సో ఈ వాల్యూని డిలీట్ చేశాక తర్వాత మనము హర్షద్ నెంబరా కాదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాము? ఏదైతే వేరియబుల్ టెంప్ వేరియబుల్, సో n డివైడెడ్ బై సమ్ వాల్యూ. సో ఇక్కడ n దేంట్లో స్టోర్ అయింది? టెంప్ లో స్టోర్ అయింది. టెంప్ డివైడెడ్ బై సమ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే డివిజిబుల్ అవుతేనే కదా. ఈక్వల్ టు 0 అవుతే మనకు హర్షద్ నెంబరా కాదా అని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ ప్రింట్ ఆఫ్ హర్షద్ నెంబర్. సో లేదు అంటే నాట్ ఏ హర్షద్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు లాజిక్. ఇంప్లిమెంట్ చేద్దాము. సో ప్రీవియస్ గా మనము ఎన్ వాల్యూ 24 తీసుకున్నాం కదా, అదే వాల్యూతో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంట్ n ఈక్వల్ టు 24. నెక్స్ట్ టెంప్ వాల్యూ ఏదైతే ఉందో అది టెంపరీగా స్టోర్ చేసుకుందాం. టెంప్ ఈక్వల్ టు n. సో ఇక్కడ కామాతో మెన్షన్ చేసుకోండి, సెమికోలన్. నెక్స్ట్ మనం సమ్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటున్నామో ఇనిషియల్ గా 0 కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం నార్మల్ గా ఎప్పుడైతే సమ్ తీసుకుంటామో అడిషన్స్ కి 0 తీసుకోవాలి ఇనిషియల్ వాల్యూ, ప్రొడక్ట్స్ కి 1 వాల్యూ కన్సిడర్ చేయాలి. సో ఎందుకు ఇదే తీసుకుంటున్నాము స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు మనము సమ్ చేసినప్పుడు 0 తో ఒక నెంబర్ ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు 0 + 1 చేసాం, 1 వస్తుంది. దానికి ఏం లైక్ మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. బట్ అదే ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? 1 × 1 చేస్తే 1 అవుతుంది. సో అందుకని మనము ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి ఎప్పుడైనా 1 కన్స్ట్రక్ట్ చేస్తాము, సమ్ వాల్యూ వచ్చేసి ఎప్పుడైనా 0 కన్స్ట్రక్ట్ చేస్తాము. నెక్స్ట్ కండిషన్ తీసుకుందాం, వైల్ కండిషన్. వైల్ n greater than 0, లేదు అంటే n ≠ 0 అయినా కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? n లో నుంచి 1 వాల్యూ అనేది తీసుకోవాలి. ఇంట్ ఆర్ ఈక్వల్ టు n mod 10. నెక్స్ట్ ఈ ఆర్ వాల్యూని మనము సమ్ చేసుకోవాలి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో ఏదైతే వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం డిలీట్ చేయాలి. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ కండిషన్ లో లాస్ట్ కి డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో n వాల్యూ దేంట్లో ఉంది? టెంప్ లో ఉంది. టెంప్ మాడ్యులస్ సమ్ ఈక్వల్ టు 0 అయితే
హర్షద్ నెంబర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ ఆఫ్ హర్షద్ నెంబర్. సో లేదు అంటే నాట్ ఏ హర్షద్ నెంబర్, నాట్ ఏ హర్షద్ నెంబర్. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఒకసారి, తర్వాత లాజిక్ ఇంప్లిమెంట్ చేద్దాం. హర్షద్ నెంబర్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు 24 కాకుండా 23 తీసుకుంటే చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్ నాట్ ఏ హర్షద్ నెంబర్. సో ఇక్కడ వాల్యూ చేంజ్ చేసుకొని లాజిక్ చూద్దాము. 24 సమ్ ఈక్వల్ టు 0 వైల్ n గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ n గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, 24 గ్రేటర్ దాన్ 0. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి బ్లాక్ లో అనేది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో 24 మాడ్యులస్ 10. సో ఇప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది, 4 ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో మనకి r వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. సమ్ ఈక్వల్ టు, సో ప్రీవియస్ గా మనకి సమ్ వాల్యూ ఏమి ఇచ్చాం, ఇనిషియల్ గా 0 ఉంది, 0 ప్లస్ 4. సో సమ్ వాల్యూ ఇప్పుడు మనకి ఏమవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి n వాల్యూ, n ఈక్వల్ టు 24/10. సో డివిజన్ చేసినప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాము, కోషంట్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకు కోషంట్ ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఆ 2 వాల్యూ వచ్చేసి n లో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్, సో ఇంకా మన కండిషన్ ఫెయిల్ అవ్వలేదు కదా. సో n లో ఏ వాల్యూ ఉంది, ఇప్పుడు 2 ఉంది, 2 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ట్రూ. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో 2 మాడ్యులస్ 10. సో ఎప్పుడైతే మనకు డినోమినేటర్ న్యూమరేటర్ కన్నా పెద్దగా ఉంటే అప్పుడు మనం నార్మల్ గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకోవాలి, న్యూమరేటర్ వాల్యూ. సో ఆర్ వాల్యూ ఎంత ఉంది మనకి, ఇప్పుడు 2 ఉంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. ప్రీవియస్ గా సమ్ వాల్యూ ఎంత వచ్చింది, 4 ఉంది, 4 ప్లస్ ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 2 ఉంది. సో టోటల్ గా మనకి ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో n వాల్యూ ఎంత ఉంది, 2/10. సో డివిజన్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి డినోమినేటర్ కన్నా న్యూమరేటర్ వాల్యూ అనేది చిన్నగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు డైరెక్ట్ గా 0 కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు n వాల్యూ అనేది 0 అయింది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోండి, 0 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ చూడండి కండిషన్ మనకి ఫెయిల్ అవుతుంది. సో బ్లాక్ బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ టెంప్ మోడ్యులస్ సమ్ ఈక్వల్ టు 0. సో టెంప్ లో ఏం స్టోర్ అయింది మనకి, n వాల్యూ స్టోర్ అయ్యింది. n వాల్యూ ఎంత ఉంది, 24. 24 మోడ్యులస్ సమ్ వాల్యూ ఎంత ఉంది, లాస్ట్ కి మనకి 6 వచ్చింది. 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం మోడ్యులస్ కన్సిడర్ చేస్తున్నప్పుడు ఏం తీసుకుంటాం, రిమైండర్. సో 6 4 24. సో మనకి రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. సో 0 ఈక్వల్ టు 0 వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసేది 0 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన కండిషన్ ట్రూ అయింది. సో లోపల ఉన్న బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి హర్షద్ నెంబర్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మన కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ కండిషన్ కి వెళ్ళిపోతుంది, నాట్ ఏ హర్షద్ నెంబర్ అని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫర్ మోర్ జావా క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.